విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఏర్పాటైన వన్ స్టాప్ సెంటర్ నూతన భవనాన్ని రాష్ట్ర మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇక్కడ 11 నుంచి 13 మంది సిబ్బంది ఉంటారని, ఈ సెంటర్ 24 గంటలు పనిచేస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నిర్మించే భవనాలకు నిధులు మంజూరు చేస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం కంటే భిన్నంగా మహిళల రక్షణకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గుంటూరులో శక్తి సదన్ మహిళా వసతి గృహాన్ని ప్రారంభిస్తామని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 5,600 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఇటీవల అంగన్వాడీ కేంద్రాలలో 960 మంది సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశామని వెల్లడించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇక్కడ ప్రత్యేక భవనాన్ని త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి, డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ దాసరి శ్రీలక్ష్మి, డీసీపీ సరిత, ప్రభుత్వ ఆసుపత్రుల ఆర్ఎంఓ డాక్టర్ శోభ తదితరులు పాల్గొన్నారు.